అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చేంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాండ్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి మీద పిట్ట కథలు చెప్పిన కేటీఆర్, ఇంటే కాంగ్రెస్ వాళ్ళు అవుతారు కావచ్చు బేజార్. మందుల సామెల మాటలు ఉత్తయేనా, పొట్టు పొట్టు అవుతాంది ఇసుక రవాణా. ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసులు, పోలీస్ స్టేషన్ల లెక్క పెట్టిండ్రు ఊసలు. లక్కీ భాస్కర్ తిరుగ చేసిన ఎంప్లాయ్, దొరకబట్టి మహిళా సంఘం చేసింది లడాయి. ఓ దిక్కు హరీష్ రావు పాదయాత్రకు ప్లానింగ్లు గీస్తుంటే ఇంకో దిక్కు కేటీఆర్ సభలు పెట్టుకుంటా పార్టీ పతార పెంచుతున్నాడు. తెలంగాణ పబ్లిక్ కారు గుర్తు పార్టీ దిక్కే ఉన్నారని వాళ్ళు నమ్మిన కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తలేడు కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగు ఆమనగల్ల రైతు దీక్ష సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఇద్దాం పార్రి. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగట మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఊళ్ళో గెలిచిండు. చెరువు దగ్గి చెరువెనక పడ్డాక చేసేదేముండదు, ఓటేసేటప్పుడే బాగా ఆలోచన చేయాలి అన్నట్టు చెప్పిండు కేటీఆర్ సారు. రైతులు అప్పులు కట్టలేదని బ్యాంక్ ఆఫీసర్లు గేట్లు, తలుపులు, స్టార్టర్లు గుంజుకొని పోయినరు కదా. ఆగో ఆ ముచ్చట యాదికి చేసి రేపు పుస్తలతాడెత్తుకపోయినా దిక్కులేదంటున్నాడు. అట్లే సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ పబ్లిక్ ఎట్లా తిడుతున్నారో చెప్పుకొచ్చిండు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే రే ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఏ సోషల్ మీడియా చూసినా ముఖ్యమంత్రి పొట్టు తిడుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి ఎంత బాకీ పడ్డదో అక్షరాలు రాసుకొచ్చి అట్ట ముక్కలు ఎత్తిపట్టి మరీ చెప్పిండు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. ఇట్లా సర్కార్ చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు చెప్పుకుంటేనే సీఎం రేవంత్ రెడ్డి మీద ఓ మంచి పిట్టకథ చెప్పిండు. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీయే సొంటోన్ని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. ఇగో గిట్ల రైతు దీక్ష సభలో మాట్లాడిండు. రోజుకు పార్టీకి పబ్లిక్ల పతార పెరుగుతున్నా చాలు ఇది చాలు అనుకోకుండా సభలు పెట్టుకుంటా పార్టీలో ఇంకింత జోష్ నింపుకుంటా పోతున్నాడు కేటీఆర్ సారు. మరి చూడాలి పంచాయతీ ఎన్నికల నాటికి పార్టీ ఇంకెంత ఎగురెక్కుతుందో. అధ్యక్ష తుంగతుర్తిలా పొట్టు ఇసుక దోపిడి జరిగింది అధ్యక్ష. వాగులకు రోడ్లేసి ఇష్టం వచ్చినట్టు దోడిండ్రు అధ్యక్ష ఇసుక. నేను గెలిచినాక ఆ రోడ్లను తవ్వి వాడేస్తా అని చెప్పిన, అన్నట్టే తవ్విచ్చిన అధ్యక్ష. ఇప్పుడు పోయి చూస్తే అధ్యక్ష రోడ్డు లేదు, ఒక్కరు కూడా ఇసుక ముట్టుకుంటలేరు, అవినీతికి తావులేదు అధ్యక్ష అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు అన్నాడు కదా అసెంబ్లీలా. ఆగో సామెల్ సార్ అన్నట్టే ఇసుక దోపిడి జరుగుతూనే లేదు, మస్తు నియతగా నడుస్తున్నది పాలన. ఏంది నమ్ముతలేరా? మీరే చూడండి పారి. చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు. ఈ లారీలు పోతున్న తుంగతుర్తిలో కాకుండా ఇసుక దొంగతనం మాత్రం జోరుగానే సాగుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల. మధ్యరాత్రి ఇసుక లారీలు ఎట్లా పోతున్నాయో చూసిండ్రా? పుష్ప సినిమాల ఎర్రచందనం మొద్దులు దొంగదంద వేసినట్టు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న తీరిది. మక్తల్ నియోజకవర్గంలో ఈ తిరుగ లారీల కొద్ది అక్రమంగా పోతుంటే అడిగే నాదుడే లేడు. వాగులు వంకలు కాదు, ఏకంగా కృష్ణా నదిల్నే ఈ ఇసుక రవాణా
కోసం పెద్ద రోడ్ వేసి మరీ తోడుతున్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అండతోని అడ్డగోలుగా నడుస్తున్నదట ఈ దొంగ వ్యాపారము. ఓంకార ఆశ్రమము, ముడుమలు, ఆర్డీఓ చెక్ పోస్ట్ దగ్గరనే ఇట్లున్నదంటే ఇంకో జాగాలో ఇంకెట్లుండాలి? ఇంత జరుగుతుంటే పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు, మైనింగ్ అధికారులు ఏడికి పోయినరో తెలియదు, ఎందుకున్నారో తెలియదు అన్నట్టే అవుతున్నదట. మరి ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే మందుల సామెలు చెప్పిన మాటలు ఎటువైనట్టు? అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్టేస్తాం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఏమైనట్టు? అంటే అవన్నీ ఉత్తమాటలేనా? మేము అసెంబ్లీలో ఒకటి చెప్తాం, బయట ఇంకోటి చేస్తాం అన్నట్టు ఉంటే ఎట్లా అని అడుగుతున్నారట ఈ ఊర్ల జనాలు. ఎక్కువ రేటు వస్తుందని ఏకంగా కర్ణాటక రాష్ట్రానికి సప్లై చేస్తున్నారట. అందుకే తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత అన్నట్టు చేస్తున్నారట. ఎంత ఘోరము చూడుండ్రి ఇలా పాలన అని అంటున్నారట సీఎం సొంత జిల్లా పబ్లిక్. సమాజం ప్రభావం సినిమాల మీద ఎంతున్నదనేది మనకు తెలియదు, కానీ సినిమాల ఎఫెక్ట్ మాత్రం మనుషుల మీద చాలా ఉంటది. మొన్న వచ్చింది చూడుండ్రి లక్కీ భాస్కర్ సినిమా. ఆ సినిమాల హీరో బ్యాంకులో పనిచేస్తాడు. అదే బ్యాంకులో ఉన్న పైసలు వాడుకొని బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతాడు. ఆ ముచ్చట ఎవ్వలకు తెలవకుండా, ఎవ్వలకు దొరకకుండా బయట పడతాడు. సినిమా చూస్తా అంటే అబ్బబ్బా ఏం తెలివిరా అనిపిస్తుంది. కానీ మనం కూడా అట్లా చేయాలని అనుకుంటే అవుతుందా? మనం అట్లా కావచ్చా? అంత ఈజీ ఉంటుందా? సినిమాలు వేరు, నిజం వేరు, అవునా కాదా? కానీ గా ముచ్చట జ్ఞానకు తెలియనట్టున్నది. చూడుండ్రి ఏసోంటి కష్టంలో ఇరుక్కున్నాడు. అయ్యయ్యో, లక్కీ భాస్కర్ అయిదామనుకుంటే పిక్కు భాస్కర్ అయిండు కదా. ఒక్కటి కాదు, రెండు కాదు, 11 లక్షలు పటాయించిండట బ్యాంకులో పనిచేసే ఇతగాడు. అంత సినిమాలో జరిగినట్టు సాఫీగా సాగిపోతుంది అనుకున్నాడో ఏమో గాని గుట్టు సప్పుడు కాకుండా పైసలు గుట్టుక్కున మింగుదాం అనుకున్నాడట. కానీ ప్లాన్ బెడ్సి కొట్టి ఇగో గిట్ల పబ్లిక్ కు దొరికిండు. ఇంకేమున్నది, గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి బయట తలుపేసి తాళం పెట్టిండ్రు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం ఊర్లే స్త్రీనిధి లోన్ పైసలను వాడుకున్నాడట. బ్యాంకులో జమ చేయాల్సిన పైసలు సుఖేందర్ అనే ఇతగాడు వాడుకొని సుఖపడదాం అనుకున్నాడట. కానీ మహిళా సంఘ పోళ్ళంతా దొరకబట్టి యోగిట్ల బంధించిండ్రు. పాపం చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నాడో. అదేంద్రా అయ్యా, సినిమాలో హీరో తిరగ చేద్దాం అనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి జీరో చేసిండ్రు. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో ఆయగదరా అని బాధపడుతున్నాడు కావచ్చు. మహిళా సంఘ పోలు నా గండాన గిట్ల మోపైనరేంద్రా బాబు అనుకుంటున్నాడు కావచ్చు. మరి ఎవరు ఊకుంటారు? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి బ్యాంకులో జమ చేసుకొని బాగుపడదాం అనుకుంటే నడుమిట్లా గద్ద తిరగదు అనకపోతే చూసుకుంటూ ఊకోరు కదా. అందుకే పోలీస్ స్టేషన్ లేచి ముక్కు విండి పైసలు వసూలు చేయించే పనులున్నారు. లక్కీ భాస్కర్ తీరుగైతా అనుకున్న సుఖేందర్ కు సుక్కలు చూయిస్తున్నారట. అయ్యా సుఖేందరు, ఏంది నాయన ఇది? కులం జడ్డా సుఖం దక్కకపాయే, ఇప్పుడు పైసలు కట్టాలే, నౌకరు ఉంటదో పోతుందో తెలియదు, పోలీస్ కేసాయే. ఎందుకు వచ్చిన లొల్లిరా అయ్యా ఇది? సినిమాలో జరిగినట్టు ఒక్క రోజుల్నే అంత మారుతుంది అనుకుంటే ఎట్లా బాబు? తినే బువ్వల మన్ను పోసుకున్నట్టు వేసుకుంటివి కదరా అని అంటున్నారట సుఖేందర్ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకులు బిడ్డలు ఆలకంటే మంచిగా బతకాలి అనుకుంటారు. అయ్య సైకిల్ దొక్కితే కొడుకు బండి మీద తిరగాలని అనుకుంటాడు. అయ్య బండి మీద తిరిగితే కొడుకు కార్లో తిరగాలని కోరుకుంటాడు. అయ్య కార్లో తిరిగితే కొడుకు అంతకంటే మంచిగా బతకాలని అనుకుంటాడు. అట్లా చూస్తారు, అవునా కాదా? అవును కదా. అయితే ఇగో గీడ కొంతమందిని చూడుర్రి ఎట్లా ఆగం చేస్తున్నారు. అబ్బబ్బా ఏందిరా అయ్యా ఇది? బాలయ్య సినిమా అనుకునేటట్టు ఆ కార్లు గిర్ర గిర్ర తిరుగుడేంది, పొట్టు పొట్టు పొగలు కాకుడేంది, రాత్రిపూట రయ్య రయ్య కార్లను గింగిర్లు కొట్టించుడేంది? అబ్బబ్బా, బరి తెగించిన బ్యాచ్ పోరలు చేస్తున్న బీభత్సం ఇది. కొడుకులు సల్లగా ఏసీ కార్లలో తిరగాలని అయ్యవ్వలు కొనిచ్చిన కార్లను ఇగో గీ తీరుగా బరి తెగించి బజార్ మీద తిప్పుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ మీద రాత్రిపూట రాకపోకలు ఏముండయి కాబట్టి ఇగో గిట్ల చేసిండ్రు. మేం ఎవలకు దొరకం, ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నారో ఏమో గాని ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. కానీ పోలీసులు కనబెట్టకుంటుంటారా? దొరకబట్టి స్టేషన్ కు తీసుకొని వచ్చిండ్రు. భలే నడిపిండ్రు రా కార్లు. అంత మంచిగా నడిపినందుకు మీకు సన్మానం చేయకుంటే ఎట్లా అని అత్తగారింటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టైల్లో మెచ్చుకున్నారు. మొహమ్మద్ ఓబైదుల్లా, జోహెర్ సిద్దిక్ అనే ఇల్లు చేసిన కార్ రేసింగ్లు, కేకలు పెట్టుకుంటే చేసిన హంగామా, స్టంట్లు, అక్కడికి ఎవరన్నా పోతే గజ్జు నొనికే తట్టు
చేసిండ్రట. మంది సంగతి పక్కకు పెడితే ఇట్లా కార్లను గిర్ర గిర్ర తిప్పుతుంటే అదుపు తప్పి రింగు రోడ్డు మీద నుంచి కింద పడితే పానాలు పోయేటి కావా? అట్లయితే అక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా చచ్చిపోరా? మంది పానాలకు ప్రమాదం చేసి చేష్టలు చేసిండ్రని కేసులు పెట్టి గిట్లా తీసుకొచ్చిండ్రు. ఆవురా పోరగాన్లు ఎన్ని చూస్తలేంరా గిసొంటి శిశోర పనులు చేసి పానాలు పోయిన యాక్సిడెంట్లను. అయినా ఎందుకురా అయ్యవలేడ్చే కథలు పడతారు? ఏందో ఏమో ఈ కాలం పోరగాన్లకు పానాలంటే లెక్కనే లేదు, ప్రమాదాలన్నా లెక్కలేదు. పోలీసార్లు జర గట్టిగా ఆడుచుకొని ఇంకోసారి గిసొంటి కార్ రేసులు చేయకుండా చెయ్యుండ్రి అని కోరుతున్నారు ఈ కార్ల రేసులు తెలిసినోళ్ళు. ఎంకన్న భక్తులంతా ఆనందంలో మునిగిదేలే ముచ్చడొకటి పట్టుకొచ్చిన ఏపీ సీఎం చంద్రాల్ సారు ఏమన్నా ఆలోచన చేసిండా? ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిస్తే నాలకు వండి గోవిందా గోవిందా అనుకుంటా పొర్లు దండాలు పెడతారు కావచ్చు. ఇన్నరా ఈ సంగతి? ఎంకన్న భక్తులంతా చెవులు పెద్ద చేసుకొని నుర్రి చంద్రాల్ సార్ ఏం చెప్తుండో. Every state headquarter, one Balaji temple should be there. And also all over the world, every country where there are Hindus, I want to have one Balaji temple in all the countries all over the world. ఆ గది ముచ్చట. ఏడుకొండల ఎంకన్న భక్తులంతా ఆనందంలో తేలే ముచ్చటిది. ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి. ఏడ తెలుగు వాళ్ళు ఉంటే ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి. ఇందుకోసమే టీటీడీ పని చేసి గుళ్ళు కట్టిస్తుంది. అంతేకాదు దేశ అభివృద్ధిలా టెంపుల్ టూరిజం ప్రత్యేకత పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ వినియోగంతో ఇంకింత ముందుకు పోవాలి అని దేవాలయాల గురించి టెంపుల్ టూరిజం గురించి చెప్పుకొచ్చిండు. All devotees, all of us will join together to provide peace, prosperity and security for the global community also. That is our determination. For that, TTD, Tirumal Tirupati Devasthanam will work in a big way. Technology is one, God is one. There is no replacement for God. God is God. ఇక ఏపీ ముఖ్యమంత్రి ఇట్లా గుడి గురించి ముఖ్యాంశాలు చెప్పేసరికి ఈ వార్త ఇన్నోళ్ళంతా అబ్బా సాయిరామ్ అని హ్యాపీ ఫీల్ అవుతుర్రు. ఒక్క ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు నింపినాం అని సర్కారు చెప్పుకుంటున్నది. కానీ నిరుద్యోగులు మాత్రం ప్రజాభవన్ మెట్లెక్కి లొల్లి చేస్తున్నారు. నాకైతే ఏం అర్థమైతలేదు ఏం జరుగుతున్నదో ఏమో. గురుకుల అభ్యర్థులము, పోలీసు మెరిట్ అభ్యర్థులము ప్రజాభవన్ రావడం జరిగింది. కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంటర్వ్యూ ఆర్డర్స్ లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా, మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా, ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ సర్కార్ నౌకరి రాక చాలా మంది బాధపడుతుంటే ఇగో వీళ్ళకి వచ్చి కూడా గోసపడుతున్నారు. ఉద్యోగం ఎక్కుడంటే సచ్చి బతుకుడు అవుతున్నదట, తలపానం తోకకొస్తున్నదట. అందుకే పిల్ల జల్లలను సంకనేసుకొని ప్రజాభవన్ ముందట కూస్తున్నారు. మా గోడు ఎవ్వరు పట్టించుకుంటారయ్యా అన్నట్టు బాధపడుతున్నారు. వీళ్ళంతా గురుకులాల చదువు చెప్పేందుకు పరీక్షలు రాసిన పంతుళ్ళు. ఉన్న కొద్ది నౌకర్లు వీళ్ళకంటే ముందు ఉన్నోళ్లకు ఇచ్చే వరకు వీళ్ళ దాకా రాలేదట ఉద్యోగాలు. అబ్బా జస్ట్ మిస్ల తప్పిపాయే కదరా అని బాధపడ్డారట అప్పుడు. కానీ వీళ్ళకంటే ముందు ఉద్యోగంలో చేరినోళ్ళు వేరే నౌకరు వచ్చి వెళ్ళిపోయినరట. అట్లా ఆ కొలువులు ఖాళీ అయినాయట. అగో దాని తర్వాత ఉన్న మాకే ఇయ్యాలి, మేం పరీక్షలు రాసినాం, మాకు మంచి మార్కులే వచ్చినాయి. ముందు లైన్లో నిలబడ్డోళ్ళు రేషన్ బియ్యం వద్దంటే తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టు ఫస్ట్ కొలువుల చేరి తర్వాత మాకు ఈ నౌకరు వద్దని పోయినరు కాబట్టి వాళ్ళ తర్వాత ఉన్న మాకే ఇయ్యాలంటుర్రు వీళ్ళంతా. ఆగో అట్లెట్లా కుదురుతుందని సర్కార్ అంటే కోర్టుకు కూడా పోయినరట. లేదు లేదు ఇలా అడిగేది న్యాయమే, కొలువులు ఇయ్యాల్సిందే అని కోర్టులు కూడా చెప్పినాయట. అయినా కూడా సర్కారు పెడచెవున పెట్టి ఇలా గోడింటలేదట. కోర్టులు చెప్పిన అయినకుంటే ఈ సర్కారు ఎవరు చెప్తింటది? ఈ రాష్ట్రంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారో ఎట్లయితుందో గాని నౌకరు వచ్చి రానట్టుండి కైలాసానికి పాతాళానికి నడిమిట్లు ఉన్నట్టు అవుతున్నదట వీళ్ళ పరిస్థితి. చూడాలిగా ఏమైతుందో. శశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?